నమస్తేనే. నమస్తే అన్న. చెప్పండి అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొన్న ఎలక్షన్ లో వాతావరణం ఏ విధంగా ఉంది? అక్కడ జరిగినటువంటి సర్వే కానీ అక్కడ పోలింగ్ చూస్తే మీకు ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనిపిస్తా ఉంది? అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉండబోతారు? ఆంధ్రప్రదేశ్లో మన జరిగిన ఎలక్షన్లో ఒక 90% ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. అక్కడక్కడ చెదురు పల్నాడు కానీ, నెక్స్ట్ వచ్చేసి రాయలసీమలో కొన్ని ఏరియాలు, పెద్దిరెడ్డి ఏరియా కానీ, కొన్ని ఏరియాలలో వచ్చేసి వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లని ఈ కిడ్నాపులు చేయడం, ఇబ్బంది పెట్టడం అనేక రకాలుగా జరిగింది. ఎస్పెషల్లీ మనం పల్నాడు గురించి మాట్లాడుకుందాం అంటే, పల్నాడులో వాతావరణం మార్నింగ్ టైంలో అంతా మంచిగానే నడుస్తుందన్న పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం ఏజెంట్లని వీళ్ళు ఏం చేశారంటే కిడ్నాప్ చేయడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబాలను వచ్చేసి ఇబ్బంది పెట్టి, మీరు ఏజెంట్లకు ఈరోజు వెళ్ళొద్దు, మీరు వెళ్తే మీ కుటుంబాలని ఇబ్బంది పెడతాం అనే రీతిలో వాళ్ళు వచ్చేసి భయపెట్టడం వల్ల తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓపిక పట్టిరు. ఏజెంట్లు అందరూ ఓపిక పట్టిరు. చూశారు 11 దాకా చూశారు. ఈ లోపు లావు కృష్ణదేవరాయలు గారు ఎవరైతే మన ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఆయన వచ్చేసి నరసరావుపేటలో పోలింగ్ సరళిని పర్యవేక్షిద్దామని చెప్పేసి నరసరావుపేట వెళ్ళినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళని ఎలా అయినా భయపెట్టాలి, భయపెట్టి వీళ్ళని ఎలా అయినా భయపెట్టి పోలింగ్ ఏదైతే జరుగుతుందో దాని పర్సంటేజ్ తగ్గిద్దామన్న ఆలోచనలో భయపెట్టాలని లావు కృష్ణదేవరాయలు గారి వెహికల్స్ మీద దాడి చేశారు. ఇది మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కూతవేడు దూరంలో ఉన్న మన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి కార్యకర్తలు వాళ్ళు దగ్గరలో ఉన్నప్పుడు మా మీద ఎందుకు మీరు దాడి చేశారు అని చెప్పేసి వివరణ అడిగితే వాళ్ళు వచ్చేసి ఇంకా అరాచకం సృష్టించే పరిస్థితుల్లో ఉంటే మన వాళ్ళు కూడా తిరగబడ్డారు. మన వాళ్ళు ఎలా తిరగబడ్డారంటే ఒక పులి 4 అడుగులు వెనకేసింది. ఎందుకు వెనకేసింది అంటే మనం 2014లో గెలిచాము, 2019లో వచ్చేసి ప్రజా తీర్పు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే మన మీద తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కాదు, ఓన్లీ జగన్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇస్తే నేను రాజన్న పరిపాలన చూపెడతా అని చెప్పేసి ఇచ్చిండు. ప్రజలు కూడా నమ్మిర్రు, ఇచ్చిర్రు. కానీ ప్రజల్ని మోసం చేసిండు. ఎన్ని రకాలుగా మోసం చేసిండంటే అక్కడ వచ్చేసి పాలన అసలు పాలన అనేది కరెక్ట్గా లేదు. కరోనా టైంలో వచ్చేసి ఎంతో ఇబ్బంది పెట్టిర్రు, ఎంతో మంది మీద అరాచకం చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్మ, రెడ్డి, కాపు, ఈ కులం ఆ కులం అని ఏ కులం అని లేదు, అందరినీ అన్ని రకాలుగా హింసించి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వీడియోలు తెప్పించుకొని ఆనందపడిన జగన్ రెడ్డి, సైకో రెడ్డి ఇప్పుడు ఈ ఈ 2024 ఎలక్షన్స్లో ఓడిపోతున్నాడు. ఎంత ఇదిగా ఓడిపోతున్నాడంటే తన పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది భూస్థాపితమయ్యే పరిస్థితికి వస్తుంది. జూన్ 4 తర్వాత అందరూ మీరే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం ఇప్పుడు 175 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ మన లెక్కల ప్రకారం మనకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సింగిల్గా, కూటమి కాదు, తెలుగుదేశం పార్టీ సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అది 100 సీట్ల నుంచి 110 సీట్ల మధ్యలో తెలుగుదేశం పార్టీ సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. జనసేనకు వచ్చేసి 11 సీట్లు అండ్ బీజేపీకి వచ్చేసి వాళ్ళ అదృష్టం బాగుంది. ఈసారి వాళ్ళు 6 సీట్లు పోటీ వాళ్ళు ఏదైతే పోటీ చేస్తున్న సీట్లలో 6 సీట్లు గెలవచ్చు, మాక్సిమం 6 సీట్లు గెలవచ్చు. సో అప్రాక్సిమేట్గా మనం తెలుగుదేశం పార్టీ వచ్చేసి ఆంధ్రాలో ఈసారి మనకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం 120 నుంచి 130 సీట్ల మధ్యలో ఖచ్చితంగా గెలుస్తాము. తొడలు కొట్టడం కాదు, 175, 150 ఇట్లా తొడలు కట్టడం కాదు, మనమైతే ఖచ్చితంగా 120 నుంచి 130 సీట్ల మధ్యలో గెలుస్తున్నాము. ఎంపీ స్థానాలు కూడా ఖచ్చితంగా 20 నుంచి 23 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఒక సీట్ వచ్చేసి కాంగ్రెస్కి వస్తుందని అంచనా, ఇంకొక సీట్ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్సీపీ. అండ్ వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఈసారి వాళ్ళ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో 80 to 85% డిపాజిట్లు కోల్పోయే విధంగా దారుణంగా ఓడిపోతున్నారు. అందులో ముందుగా కొడాలి నాని అవ్వచ్చు, మాజీ మంత్రి, రోజా అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్డు మంత్రి అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు, పేర్లు ఎందుకు. అండ్ వీళ్ళందరూ ఆల్రెడీ నాకంటే అన్అఫీషియల్ సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక 50% ఎమ్మెల్యేలు ఆల్రెడీ వీసాలు అప్లై చేసి వీసాలు కూడా తీసుకొని కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ వదిలి సర్దుకునే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఒక అన్అఫీషియల్ సమాచారం. అండ్ మనం పల్నాడు గురించి స్టార్ట్ చేసినాక నర్సరావుపేటలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అరాచకం చేసిందో దానికి ఎక్స్టెండ్గా ఏదైతే గురజాల కానీ మాచర్ల కానీ అక్కడ విపరీతమైన అరాచకం జరిగింది. పిన్నెల్లి బ్రదర్స్ కానీ కాసు మహేష్ రెడ్డి కానీ వాళ్ళు చేసిన అరాచకానికి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా తిరగబడ్డారు ఈసారి.
ఎందుకు తిరగబడ్డారు అంటే వాళ్ళు చేసే అరాచకాలు. పిన్నెల్లి బ్రదర్స్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి అరాచకాలు చేస్తారు, వాళ్ళకి ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, మనం ఖచ్చితంగా వీళ్ళ మీద పోరాడాలి, మనం పోరాడకపోతే మన ఆ, పరిస్థితి ఇంకా అగమ్య గోచరంలోకి వెళ్తుందని చెప్పేసి తిరగబడ్డారు. ఆ తిరగబడే పరిస్థితిలో పిన్నెల్లి బ్రదర్స్ని ఉరికిచ్చి కొట్టారు. కాసు మహేష్ రెడ్డిని కూడా ఉరికిచ్చి కొట్టారు. కాసు మహేష్ రెడ్డి వెళ్ళే పరిస్థితిలో అతని కార్ డ్రైవర్ వచ్చేసి కార్ అన్అఫీషియల్ గా తెలిసింది ఏంటంటే కార్ డ్రైవర్ కి దెబ్బలు తగిలాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అన్నాయనలకి దెబ్బలు తగిలాయి. వీళ్ళు ఏదైతే ఊరి మీద పడి కర్రలు రాడ్లు ఇవన్నీ తీసుకుపోతే ఎంతకని ఓపిక ఉంటుంది? ఓపిక పట్టిరు ఎంతసేపు అని ఒక పిల్లిని ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, ఒక పిల్లిని ఒక రూమ్ లో వేసేసి నువ్వు దాన్ని వచ్చి టార్చర్ పెట్టాలనుకుంటే అది ఎంతసేపు ఆగుతుంది? తిరగబడుతుంది. పిల్లి తిరగబడితే ఒక రూమ్ లో ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే వెనకడిగే 4 అడుగులు వెనకేసిన పులులన్నీ ఇప్పుడు పంజాలిప్పి కొట్టినాయి. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఊరి మీద దాడికి వెళ్ళారు. ఆ దాడిలో దాడి చేపిద్దామని వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్లని కిడ్నాప్ చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఏజెంట్లను బెదిరించే పరిస్థితి కానీ, ఇంకోటి కానీ జరిగే పరిస్థితిలో, ఒక ఊరి మీద దాడి చేసే పరిస్థితిలో ఆ దాడిలో వచ్చేసి తన కొడుకుని ఎవరైతే ప్రత్యర్థులు వచ్చేసి ఆ తిరగబడే ఆ ఆ దొమ్మిలో వచ్చేసి తన కొడుక్కి దెబ్బలు తగిలినాయి. ఆ కొడుకు దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు తండ్రిగా ఫీల్ అయ్యి ఈ ఊరిని ఏదో ఒకటి చేయాలి, అరాచకం చేయాలని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసి ఆ ఊరి మీద పడ్డప్పుడు ఆ ఊరోళ్ళు కూడా తిరగబడ్డారు. అది ఎమ్మటే ఈసీ కంప్లైంట్ చేయడం వల్ల నెక్స్ట్ డే మనం న్యూస్ లో కూడా చూసాము, అక్కడ బాంబులు దొరకడం, నెక్స్ట్ వచ్చేసి కత్తులు కటార్లు ఇవన్నీ చేశాయి. ఎమ్మటే తర్వాత వచ్చేసి అయ్యి ఏదైతే ఈవీఎం బాక్స్ వల్ల కొట్టిన వీడియో వచ్చి తన మీద కేసులు అవ్వడం వల్ల తను ఇంకా నేను 2 రోజుల్లో వస్తా, 2 గంటల్లో వస్తా, అర్ధ గంటలో వస్తా, నేను వచ్చేసి మార్చల్లో మేము అంతు చూస్తా, ఇది చేస్తా అని మాట్లాడిన అని చేస్తాను పిన్నెల్లి పరారైపోయిండు. పరారయ్యే క్రమంలో కూడా తను ఇది మన బాలయ్య బాబు సినిమా ఉంటుంది జై బాలయ్య, ఇది లక్ష్మీ నరసింహ సినిమాలో ప్రకాష్ రాజు ఉంటాడు. ప్రకాష్ రాజు అరాచకం చేసిన రోజులు చేస్తాడు, నడిచింది. తర్వాత ఎప్పుడైతే డెడ్ లైన్ ఇస్తాడు 7 రోజులు అని చెప్పేసి, యాక్చువల్గా మనకు కూడా ఇంకా 6 రోజులే ఉంది, 7 రోజులు ఉంది. ఆ 7 రోజుల్లో నేను అంత చూస్తా అని చెప్పేసి లక్ష్మీ నేను అరెస్ట్ చేస్తా, అంత చూస్తాను కదా, అరెస్ట్ చేస్తా అని చెప్పిండు. అదే పరిస్థితిలో తను వచ్చేసి హైదరాబాద్ నుంచి కార్లు మారుకుంటూ సంగారెడ్డి నుంచి జహీరాబాద్ లో వచ్చేసి వాళ్ళకి సంబంధించిన కమోడ్లు, మన లెట్రిన్ కమోడ్లు చేస్తారు, ఆ ఫ్యాక్టరీలో వచ్చేసి దాక్కున్నాడు అని చెప్పేసి తెలిసింది. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నువ్వు అభివృద్ధి చేస్తుంటే, నువ్వు ప్రజలకు న్యాయం చేస్తుంటే, నువ్వు నీ నియోజకవర్గం నువ్వు మంచోడివి చెడ్డోడివి అనేది పరిస్థితులు నిర్ణయిస్తాయి. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన అభివృద్ధి, నువ్వు ఏదైనా చేసి ఉంటే నువ్వు అక్కడ వచ్చేసి నీ నియోజకవర్గంలో కూర్చొని కొట్లాడుంటే అయిపోయేది కదా. నువ్వు ఈరోజు ఒక ఎమ్మెల్యే మారిపోయిందంటే ఎంత సిగ్గుచేటు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఈ ఒక్క ఎమ్మెల్యే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ పారిపోయే పరిస్థితి ఉంది, అందుకే ఆల్రెడీ వీసాలు రెడీ చేసుకున్నారు. కానీ వీళ్ళందరినీ కూడా రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదన్నా తప్పు చేసి ఉంటే ప్రాపర్ ఎంక్వైరీ చేసి వీళ్ళందరికీ శిక్ష పడేలా చూడాలి తప్ప, మనం వీళ్ళు చేసే అరాచకం అని చెప్పేసి మనం కూడా ఎగబడి అరాచకం చేస్తే అది మన నేచర్ కాదు. మా బాబు గారి నేచర్ అస్సలు కాదు. మాకు ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, పగుండొచ్చు, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, కస్తీరా చంపాలని ఉండొచ్చు, కానీ మా బాబు గారి నేచర్ అది కాదు. మా బాబు గారు చేయనివ్వరు. మా బాబు గారు ఎప్పటికీ అభివృద్ధి మీద, అలానే ప్రజల సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెడతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనం ఏదైతే 2020 అనే కాన్సెప్ట్లో ఏదైతే మన హైదరాబాద్ని కానీ తెలంగాణని కానీ అభివృద్ధి చేశారో, ఆల్రెడీ తీసుకున్నారు స్టాండ్ 2047. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, ఆయన 100 సంవత్సరాలు బతుకుతాడు. ఆంధ్రప్రదేశ్ని ఒక స్విట్జర్లాండ్, ఒక సింగపూరు, ఒక మలేషియా లాగా తీర్చిదిద్ది ఒక కంట్రీగా, ఒక రాష్ట్రమే ఒక అభివృద్ధి చెందిన దేశం అంతా ఇదిలోకి తీసుకెళ్లగలే పరిస్థితి ఆయనకు ఉంది, అంత కేపబిలిటీ ఉంది. అలానే మా నారా లోకేష్ గారు సార్ అభివృద్ధి చూసుకుంటారు. లోకేష్ గారు వచ్చేసి కార్యకర్తలకి మంచి భరోసా ఇచ్చి పార్టీని పటిష్టంగా చేసి పార్టీని కలకాలం నిలబెట్టేలాగా ఆయన కూడా ప్రోగ్రాం తీసుకుంటారు. ఆల్రెడీ కార్యకర్తల సంక్షేమం కోసం రీసెంట్గానే ఒక కమిటీ చేశారు, దానికి ఆయన అధ్యక్షునిగా పెట్టి మిగిలిన కొంతమందిని ఆల్రెడీ అపాయింట్ చేశారు. సో కార్యకర్తల సంక్షేమం అనేది పార్టీని పటిష్టం చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంక్షేమం గురించి బాబు గారు తీసుకుంటారు. ఖచ్చితంగా మేము 120 నుంచి 130 సీట్లలో గెలుస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ బాగుంది చేస్తాము. జూన్ 8 అవ్వచ్చు, జూన్ 9 అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎలా చేస్తారు? చంద్రబాబు నాయుడు అనే నేను అనే విధంగా ముందుకు పోతాము. అండ్ ఇంకోటి, జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి సముచిత స్థానం కల్పించి వాళ్ళ పార్టీని కూడా పటిష్టం చేయడానికి, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, అలానే వాళ్ళ పార్టీని కూడా పటిష్టం చేసి కలకాలం తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి కలకాలం నడిచేలాగా ముందుకు పోతారని చెప్పేసి అనుకుంటున్నాను.